ఈరోజు మన డిస్కషన్ పాయింట్ ఈ న్యూ వేరియంట్ ఆఫ్ కరోనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే టెన్షన్ పడద్దు. ఇది సింపుల్ వేరియంట్ ఆఫ్ ప్రీవియస్ కరోనా వైరసే. ఒమిక్రాన్ అనే వైరస్లోంచి ఒక సబ్ టైప్. అంటే ఇదివరకు మనం కరోనా చదివినప్పుడు ఈ మ్యుటేషన్స్ గురించి అన్నారు. ఈ మ్యుటేషన్స్లోనే ఒక వేరియంటు ఈ JN1. సో దీనికి ఉన్న లక్షణాలు ఏంటంటే ఏదైతే ఈ మార్పిడి జరుగుతుందో వైరస్ క్రిమినల్తో దాంట్లో ఒక వేరియంటు ఈ JN1. మరి ఈ స్పైక్ ప్రోటీన్ గురించి మనం చాలా వినున్నాం ఇదివరకు వ్యాక్సినేషన్ టైంలో కానివ్వండి, కోవిడ్ టైంలో కానివ్వండి. సో ఈ స్పైక్లో వచ్చిన వేరియేషన్ వల్లే వచ్చిన ఈ కొత్త వేరియంట్ ఈ J1. దీనికి వెరీ సిమిలర్ టు కోవిడ్ లక్షణాలు ఉంటాయి, కానీ ఇది చాలా మైల్డ్ ఫామ్. ఎక్కువగా తీవ్రత లేని పరిస్థితి, ఎక్కువగా మార్టాలిటీ అంటే మరణాల సంఖ్య చాలా తక్కువగా మినిమల్గా ఉండే పరిస్థితి. తర్వాత దీనికి ఉన్న లక్షణాలతో కోల్డ్, కాఫ్, ఒళ్ళు నొప్పులు, జ్వరాలు ఇలాంటివే సింపుల్ థింగ్స్తో తప్ప ఈ కరోనా మాదిరిగా ఈ వెంటిలేటర్ అవసరం పడడం, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి పోవడం, శ్వాస ఆడకపోవడం, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం ఇలాంటి సమస్యలు అయితే ఇంతవరకు ఎక్కడా కూడా సూచనలు లేవు. ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇది కరోనాలో ఒక సబ్ వేరియంట్ కాబట్టి ఇదివరకు వాడిన వ్యాక్సిన్స్ కూడా దీనికి ప్రొటెక్షన్ ఇస్తాయి. పర్టికులర్గా కాంప్లికేషన్స్ పోకుండా, డెత్ కాకుండా, ICU రిక్వైర్మెంట్ కాకుండా, ప్రొలాంగ్డ్ ఇల్నెస్ లేకుండా ఈ పర్టికులర్ వేరియంట్లో మనకి హెల్త్ పరంగా ఎక్కువగా ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని అంశాలు మనం ఇక్కడ గమనించుకోవాలి. ఒకటి, ఇది న్యూ వేరియంట్ కాబట్టి ఎవరికైతే వీక్నెస్ ఉంటుందో, ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఎవరికైతే క్రానిక్గా ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉంటుందో, ఎవరైతే కీమోథెరపీ, క్యాన్సర్ థెరపీ, రేడియోథెరపీ మీద ఉంటారో ఇలాంటి వాళ్ళకి దీని తీవ్రత ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉందంతే. అదే కాకుండా ఈ ఏదైతే పర్టికులర్ వైరస్ ఉందో వేరియంటు, మనం నిర్లక్ష్యంతో ఎక్కువ వైరల్ లోడ్ తీసుకోవడం, శుభ్రత సరిగ్గా చేసుకోకపోవడం, ఏదైతే సోషల్ మెజర్స్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్, శానిటైజేషన్ మెజర్స్ ఇవన్నీ ఏవైతే మనం కోవిడ్ టైంలో నేర్చుకున్నామో ఇవన్నీ సరిగ్గా పాటించినందుకు ఈ వైరస్ ఫాస్ట్గా విజృంభించి స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో మనము పునాదులు సరిగ్గా ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ పునాదుల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాండ్ శానిటైజేషన్, రెండోది హ్యాండ్ వాష్, మూడోది సోషల్ డిస్టెన్సింగ్, నాలుగోది అవాయిడెన్స్ ఆఫ్ పబ్లిక్ గ్యాదరింగ్ అండ్ ఫంక్షన్ అన్నెసెసరీలీ. ఇలాంటివన్నీ తగ్గించిన దానివల్ల ఈ కరోనా గురించి మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం ద్వారా మనకు వచ్చే అప్డేట్స్, హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మనకు వచ్చే అప్డేట్స్ ఇలాంటివన్నీ మనం దృష్టిలో ఉంచుకొని ఏదైనా మార్పిడి జరిగినప్పుడు వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు మెయింటైన్ చేస్తే ఈ వైరస్ వల్ల మనకి ఎక్కువగా ప్రభావం ఉండదని నార్మల్గా సైంటిఫిక్ డేటా ప్రకారం మనం దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో బాటమ్ లైన్ చెప్పాలంటే ఈ వైరస్ వల్ల మనకి ఎక్కువ తీవ్రత ఉండదు. సింపుల్గా ఈ వైరస్ని మనము నార్మల్ ఫ్లూ జ్వరం లాగా ట్రీట్ చేసుకుంటే తగ్గిపోద్ది. ఏమన్నా కొత్త రకంగా మ్యుటేషన్స్ వస్తే దానికి సంబంధించి మనము ఈ సూచనలు, సలహాలు పాటిస్తే సరిపోద్ది.